నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. ఈ కేసు దాదాపుగా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన కేసు. మానవ సంబంధాలు ఎంత బలీయంగా ఉంటాయో, మానవ సంబంధాల కోసం ఆర్థికమైనటువంటి పరిపుష్టత లేకపోయినా కూడా, ఏ రకమైనటువంటి కెపాసిటీస్ లేకపోయినా కూడా, భర్త కోసం, కుటుంబం కోసం పోరాడినటువంటి ఒక మహిళ పోరాటం కింద ఒక స్ఫూర్తిమంతమైనటువంటి పోరాటంగా చూడాలి. ఖచ్చితంగా ఇందులో మానవ సంబంధాలు ఎంత బలీయమైనటువంటివో తెలుసుకుంటే, ఆ మహిళ పోరాట స్ఫూర్తికి ఎక్కడా కూడా ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా నీరుగారినటువంటి తన యొక్క విశ్వాసం, నమ్మకం సడలిపోయినటువంటి ఆ పోరాట పటిమకి ఖచ్చితంగా సురేఖకి మనం శాల్యూట్ కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మానవ సంబంధాలు మంటగలపాలని చెప్పని ఈ పనికి మాలినటువంటి నిరంకుశ చట్టాలు, లేకపోతే వాళ్ళ యొక్క ప్రభుత్వాలని ఇంప్రెస్ చేయాలని చెప్పి తమ విధి నిర్వహణలో అమానవీయంగా ప్రవర్తించేటువంటి పోలీసుల తీరును కానీ ఇవన్నీ ఉన్నప్పుడు న్యాయస్థానం ఏ విధంగా కొరడా జడిపిస్తుందనే దానికి కూడా ఇది ఒక రోల్ మోడల్గా దీన్ని చూడాలి. అనవసరంగా అన్యాయంగా ఏదో చిన్న కేసు, తప్పులు చేస్తే చిన్న కేసు పెట్టాల్సింది, రాజకీయ కక్షతో 214 రోజులు కేసుల వెనుక కేసులు పెట్టి ఆ కుటుంబాన్ని మొత్తం ఛిద్రం చేసేసినా కూడా ఒక ఇంట్లో పసి కందుకి తండ్రిగా ఉండి ఆ బిడ్డను చూసుకోవాలని చెప్పని మురిపాలతో చూసుకోవాలనుకున్నటువంటి సందర్భంలో సాక్షాత్తు జెడ్పీటీసీ మున్సిపల్ చైర్మన్ గా చేసినటువంటి తురకా కిషోర్ అనేటువంటి ఒక రాజకీయ నాయకుడిని కేవలం ఒక రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలుగా తమ ప్రత్యర్థిని ఇతను కొట్టాడు, ఏదో రాడ్తో కొట్టారు అనేటువంటిది ఆరోపణ. ఆ ఆరోపణతో అరెస్టు చేయడం ప్రారంభించి అక్కడ నుంచి ఒక కేసు మీద ఒక కేసు పెడుతూ అతన్ని బయటికి రానివ్వకుండా చేస్తూ మనం ఈ మధ్య చూసాం. కొంతమందిని నడి రోడ్డు మీద మోకాళ్ల మీద కాళ్ళు పెట్టి మరీ చాలా అత్యంత పాశవికంగా పోలీసు బ్రుటాలిటీ ఎలా ఉంటుందనేటువంటిది చూసాం. అది చూసే మన మనసులు కదిలిపోయాయి. వాళ్ళు నేరస్తులు కావచ్చు, గంజాయి బ్యాచ్ కావచ్చు, వాళ్ళు ఆరోపిస్తున్నట్టు. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నడు రోడ్డు మీద శిక్షించేటువంటి ప్రజాస్వామ్యం కాదు కదా ఇదని చెప్పి అనుకున్నాం. ఈ రోజు ఈ కేసులో, ఈ తురకా కిషోర్కి సంబంధించినటువంటి కేసులో అయితే అతను జైల్లో నుంచి వచ్చి పసిబిడ్డని ఎత్తుకుంటే ఆ బిడ్డని లాగి పడేసేసి అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో మళ్ళీ అనేది కూడా చెప్పకుండా ఆ నడి రోడ్డు మీద కెమెరాలు చూస్తూ ఉంటే కూడా లాక్కెళ్ళిపోయినటువంటి తీరు ఎంత పాశవికంగా ఉందో తెలుసు. అయితే నేను ఆ రోజే దీని మీద ఒక వీడియో చేద్దామని చెప్పి అనుకున్నా. కానీ ఈ కేసుని న్యాయస్థానం ఖచ్చితంగా ఒక సంచలనాత్మకమైన తీర్పిస్తుందని నేను విశ్వసించాను. నేను అనుకున్నది ఏంటంటే, వార్తలు చూసి, ఈ దృశ్యాలు చూసి కోర్టు సుమోటోగా తీసుకుంటుందని అనుకున్నాను. కానీ ఈ కేసులో అంతకు మించినటువంటి వార్తలు పెట్టింది. చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తా న్యాయస్థానం మీద విశ్వాసాన్ని మరింత రెట్టింపు చేసింది ఈ కేసు అని చెప్పి అనుకోవాలి. అందుకని ఎంత ఉపోద్ఘాతం, ఇది ఉపోద్ఘాతం అనుకోకుండా ఇందులో ఉన్న ప్రతి మాటలో స్ఫూర్తిని అర్థం చేసుకుని చివరి వరకు కూడా ఈ వీడియో చూడాల్సినటువంటి అవసరం ఉంది. మానవతావాదులం, ప్రజాస్వామ్యవాదులం అయినట్లయితే అందుకోసం అని చెప్పని ఇంత ఉపోద్ఘాతం. తురకా కిషోర్కి మ్యాజిస్ట్రేట్ కళ్ళు మూసుకొని యాంత్రికంగా రిమాండ్ విధించారు. మ్యాజిస్ట్రేట్ల తీరు మీద కోర్టు ఈ విధమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఏం చేస్తాం, వాళ్ళకి సరైన శిక్షణ ఇవ్వలేకపోయాం, ఇది మా తప్పే అని చెప్పి అన్నారంటే, ఆ మ్యాజిస్ట్రేట్లకి తమ యొక్క ప్రామిసెస్ కానీ, తమ చదువు కానీ ఇవన్నిటిని కూడా తొంగలోకి తొక్కి దేనికోసం అని చెప్పిన వాళ్ళు వ్యవహరిస్తున్నారో తెలియదు. కానీ సాక్షాత్తు కోర్టే, అంటే ఒక హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ మీ గురించి ఆ విధంగా అన్నదంటే ఇంతకు మించినటువంటి న్యూనత మీకు ఇంకొకటి ఉండదు అని చెప్పని ఆ మ్యాజిస్ట్రేట్లకి చెప్తున్నాం ఈ సందర్భంగా. అందుకని చెప్పని తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇక పోలీసులు చట్ట నిబంధనలను పాటించలేదు. ఇంకొక చాలా ఘాటైనటువంటి పదం కూడా అన్నారు, మీరు తలుచుకుంటే మా మీద కూడా మీరు ఇది చేయగలరు అనేటువంటి ఒక తీవ్రమైన పదాన్ని కూడా వాడారు. సో 3 ఏళ్ల క్రితం ఫిర్యాదులో ఇప్పుడు అరెస్ట్ చేస్తారా అని చెప్పని చేస్తూ పేపర్లు తీసుకోవడానికి నిరాకరించినటువంటి ఏజీపీ మీద కూడా తీవ్రంగా స్పందించింది. మ్యాజిస్ట్రేట్లు తీరు మార్చుకోకపోతే ఇంకొకసారి ఏం చేస్తామనేటువంటిది మాకే తెలియదు అనేటువంటి రీతిలో కూడా మాట్లాడినటువంటి తీరు ఇది. ఇక ఇలా ఉంటే ఈ కేసు విషయాల్లోకి వెళ్ళినట్టయితే, ఈ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టు, కోర్టు జారీ చేసినటువంటి ఉత్తర్వులు, మీడియేటర్ రిపోర్టు, సీన్ అబ్జర్వేషన్ రిపోర్టు, ఎఫ్ఐఆర్, వీటన్నిటితో వీటన్నిటిని కూడా ఆ తురకా కిషోర్ సతీమణి తురకా సురేఖ
తరపు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణ్ రెడ్డిని కూడా ఈ సందర్భంగా మనం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. చాలా అత్యద్భుతంగా ఈ కేసులో వాదించాడు తన యొక్క ప్రతిభతో. ఆ తురకా కిషోర్ తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణ్ రెడ్డి అందజేస్తుంటే వాటిని తీసుకోవడానికి కూడా, పేపర్లను తీసుకోవడానికి సాక్షాత్తు కోర్టు ముందు ఎస్జీపీ తిరస్కరించడంతో హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి సందర్భం. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పనంటూ కూడా కోర్టు మండిపడినటువంటి పరిస్థితి. మా ముందే పేపర్లు తీసుకోవడానికి తిరస్కరిస్తారా అని చెప్పని ఏజీపీ మీద ఫైర్ అవటం, ఆ తర్వాత అసలు మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా ముందు తీసుకురండి, ఎన్ని కేసులు పెట్టారు ఇవన్నీ కూడా ఫైల్ చేయండి అని చెప్పని సదరు ఎస్బీకి కూడా ఆర్డర్స్ ఇచ్చినటువంటి సందర్భం. హైకోర్టు ఆ ఉత్తర్వుల్లో అన్నిటినీ కూడా రికార్డ్ చేసింది ఇక్కడ క్లియర్ గా. ఇది ఇక్కడ చెప్పుకోవాల్సింది. సీల్డ్ కవర్ లో తమ ముందు ఉంచాలని చెప్పని జ్యుడిషియల్ రిజిస్ట్రార్ హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత విచారణ నెక్స్ట్ డేకి వాయిదా వేస్తే జస్టిస్ రఘునందన్ రావు, జస్టిస్ తోట చంద్రధనశేఖర్లతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇస్తూ పోలీసుల తీరు మీద తురకా సురేఖ గుంటూరు జైలు నుంచి విడుదలైన తన భర్త తురకా కిషోర్ను పల్నాడు జిల్లా రెంటచింతల పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలాగా అనుమతి ఇవ్వాలని చెప్పని హెబియస్ కార్పస్ పిటిషన్ రూపంలో ఆమె లంచ్ మోషన్లో పిటిషన్ ఫైల్ చేస్తే హెబియస్ కార్పస్ పిటిషన్ మీద స్పందించినటువంటి జస్టిస్ రఘునందన్ రావు ధర్మాసనం తురకా కిషోర్ మీద మొత్తం అసలు ఎన్ని కేసులు నమోదయ్యాయో మొత్తం చెప్పండి అని చెప్పి, ఏ ఘటనలో అరెస్ట్ చేశారో చెప్పాలని చెప్పన్నారు. ఆ తర్వాత మళ్ళీ అందులో చూసి ఆశ్చర్యపోయింది కోర్టు. 3 ఏళ్ల క్రితం కేసులు ఫిర్యాదులు చేస్తే దాంట్లో ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? తర్వాత ఎప్పుడో గాయమైతే సంవత్సరం క్రితం గాయమైనటువంటి దానికి ఇప్పుడు మీరు సర్టిఫికేట్ తీసుకుంటారా? అసలు ఏం జరుగుతుంది ఇందులో, పోలీసులు ఏం వ్యవహరిస్తున్నారని చెప్పని కూడా మీద మండిపడి మొత్తంగా పరిశీలించి చూస్తే ఆశ్చర్యపోయింది ధర్మాసనం. కిషోర్ మీద మొత్తం 16 కేసులు నమోదు చేశారని, ఈ 3 ఏళ్ల క్రితం చేసినటువంటి దీంట్లో ఎంత హడావుడిగా ఇతన్ని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏం వచ్చిందని చెప్పింది. కిషోర్తో బలవంతంగా సంతకం చేయడానికి ప్రయత్నించారు. తర్వాత ముందస్తు నోటీసు కూడా ఇవ్వలేదు అని చెప్పనంటే అతను నోటీస్ తీసుకోవడానికి నిరాకరించాడు అనంటే ఆ విషయాన్ని మరి మీరు ఎందుకు రికార్డ్ చేయలేదు అనేది కూడా మ్యాజిస్ట్రేట్ ముందు, మరి మ్యాజిస్ట్రేట్ దాన్ని కూడా రికార్డ్ చేయాలి కదా అంటే మీరు చెప్పలేదు అనేటువంటిది కూడా తెలుస్తుంది. ఇక్కడ యాంత్రికంగా రిమాండ్ విధిస్తున్నటువంటి మ్యాజిస్ట్రేట్స్ ని, అడ్డగోలుగా వీటిని ఫ్రేమ్ చేస్తున్నటువంటి పోలీసుల్ని, వీళ్ళందరినీ కూడా చేస్తూ అన్యాయంగా అరెస్ట్ చేసినటువంటి తురకా కిషోర్ని ఒక్క క్షణం కూడా ఇంకా జైల్లో ఉంచడానికి వీల్లేదు, మీరు రిలీజ్ చేయాల్సిందే అని చెప్పని ఒక ఉత్తర్వులు జారీ చేయడం అనేటువంటిది ఈ కేసులో కొసమెరుపు. ఈ మొత్తం కేసులో ఈ తురకా సురేఖ అయితే నడి రోడ్డు మీద తన కళ్ళ ముందే ఆకలితో మైళ్ళ దూరం ప్రయాణం చేసి వచ్చాము, చంటి పిల్లల్ని తీసుకొని వచ్చాము, అయినా సరే భర్తని చూడాలి, తండ్రికి దగ్గర చేయాలని వస్తే ఇంత అమానుషంగా మా కళ్ళ ముందే లాక్కెళ్ళిపోతున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే కూడా చెప్పలేదని చెప్పని ఆవిడ మీడియా ముందు కూడా ఏడుస్తూ చెప్తూ, అయినా ధైర్యం సడలిపోకుండా మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, జగనన్న మాకు న్యాయం చేస్తాడని చెప్పని తన ఏడుస్తూ చెప్పినటువంటి మాటల్లో ఆ మాట కొసమెరుపు కింద చూడాలి. ఆ విశ్వాసాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా వమ్ము చేయలేదు అన్నట్టుగా ఆమెకు ప్రతి కేసులో కూడా అండదండలుగా న్యాయ సహాయాన్ని అందిస్తూ నైతికంగా మద్దతిస్తూ నిలబడినటువంటి సందర్భం కూడా ఈ కేసులో చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా చూడాలి. మొత్తంగా చూసుకున్నప్పుడు ఏంటంటే యమధర్మరాజు దగ్గర నుంచి సతీ సావిత్రి ఏ విధంగా అయితే తన భర్తని వెనక్కి తెచ్చుకోగలిగిందో పోరాటం చేసి, ఆ విధంగా యమదూతల్లాంటి ఈ పోలీసుల యొక్క కబంధ హస్తాల నుంచి పోరాటం చేసి ధర్మాసనం ముందు తన యొక్క గోడు వినిపించుకుని ఆ భర్తను విడిపించుకోవడం అనేటువంటిది తురగా సురేఖ చేసినటువంటి పోరాటం. ఈ న్యాయ పోరాటంలో ఆ మహిళ చేసినటువంటి దీనికి ఖచ్చితంగా మనం అందరం అభినందించాలి. కాబట్టి ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మాక్సిమం మానవతావతలందరికీ కూడా దీన్ని ఫార్వర్డ్ చేయాలని, అందులో ప్రతి దాంట్లో కూడా కామెంట్లో ఆ మహిళని అభినందనలు తెలియజేస్తూ ఉండాలని చెప్పని కూడా నేను కోరుకుంటున్నాను. అదే సందర్భంలో న్యాయవాది రామ లక్ష్మణారెడ్డికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WAY TV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.